గవర్నమెంట్ వారికి ఒక అభ్యర్థన చేసింది. ఫలానా రోజుని మరి తల్లుల దినంగా అందరూ పాటించాలని అమెరికాలో చెప్తే కొన్ని సంవత్సరాల తర్వాత మరి అది ఒక రూల్ కింద పాస్ అయ్యి మరి మే 2వ వారం 2వ ఆదివారం ఏదో వస్తుందో అది మదర్స్ డే కింద జరుపుకుంటూ ఉంటారు. మరి ఈ లోకంలో చూస్తే కనుక అందరూ చాలా విషెస్ అన్ని చెప్తూ ఉంటారు మదర్స్ డే రోజు. ఈ మదర్స్ డేని ఆనుకొని మరి చిన్న వాక్య సందేశం నేను చెప్పాలని కోరుచున్నాను. తల్లులు అనేవారు ఎట్లా ఉండాలి? ఎందుకంటే జనరేషన్ అనేది వస్తుంది అంటే ఒక తరం వెంబడి తరం వస్తుందంటే ఎట్లా వస్తుంది? అది మనిషిలో పునరుత్పత్తి వలన, లేకపోతే తల్లులు తమ బిడ్డలకు గర్భము ధరించి తర్వాత పిల్లలను జన్మించిన తర్వాతే మరి ఒక తరం అనేది వస్తూ ఉంటారు. అట్లాగా తరాలు ఎన్నో వేల సంవత్సరంలో తర్వాత ఇంకా మనుషులు అనేది ఈ లోకంలో జీవిస్తున్నారు అంటే కనుక తల్లుల వల్లనే. ఎందుకంటే వారు జన్మనించి తమ యొక్క పిల్లలకు పునరుత్పత్తి క్రమం అనేది పాటిస్తున్నారు కాబట్టి. అందుకనే తల్లుల గురించి బైబిల్ గ్రంథంలో చాలా సంఘటనలో అవి రాసి ఉన్నాయి. గొప్ప తల్లులు ఉన్నారు, కొంతమంది దుర్మార్గులు కూడా ఉన్నారు, దుర్మార్గమైన తల్లులు కూడా ఉన్నారు. అందుకని ఈరోజు గొప్ప వారి గురించి చూస్తూ ఉన్నాం. బైబిల్ గ్రంథంలో ఒక వ్యక్తి గురించి, ఒక స్త్రీ గురించి రాయబడింది. ఆమె పేరు అతల్య. అతల్య నుండి మనము నేర్చుకోవాల్సింది ఏమీ లేదు, కానీ అతల్య లాగా మనం ఉండకూడదని పరిశుద్ధమైన దేవుడు తన పరిశుద్ధ గ్రంథంలో తన యొక్క పేరుని ఉంచినట్లు మనం చూస్తూ ఉన్నాం. దీని గురించి దినవృత్తాంతాల 2వ గ్రంథంలో 22వ అధ్యాయము 2వ వచనము. దినవృత్తాంతాల 2వ గ్రంథం 22వ అధ్యాయము 2వ వచనంలో మాటలు చదువుతూ ఉన్నాను. అహజ్య ఏలనారంభించినప్పుడు 42 ఏళ్ల వాడై యెరూషలేములో 1 సంవత్సరము ఏలెను. అతని తల్లి ఉమ్రీ కుమార్తె, ఆమె పేరు అతల్య. దుర్మార్గముగా ప్రవర్తించుటకు అతని తల్లి అతనికి నేర్పుచూ వచ్చెను గనుక అతడు అహబు సంతతి వారి మార్గములందు నడిచెను. చూసుకున్నట్లయితే ఒక స్త్రీ పేరు రాయబడి ఉంది. ఆమె పేరు అతల్య. దుర్మార్గముగా ప్రవర్తించుటకు అతని తల్లి అతనికి నేర్పుచూ వచ్చెను అని ఇక్కడ రాయబడి ఉంది. కాబట్టి ఈరోజు మరి అతల్య గురించి కొన్ని మాటలు ఈరోజు దేవుని వాక్యంలో చదువుకుందాం. అందరూ దయచేసి కూర్చోండి.